ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో లైఫ్ అంటే జీవితం ఒక యాత్ర అంటారు. లైఫ్ ఈజ్ ఎ జర్నీ అంటారు. ఈ యాత్ర గురించి తెలుసుకుందాం. ఈ జీవన యాత్ర ఎలా చేస్తామనేది. చూడండి, మనము బయట ప్రపంచంలో విహారయాత్రలు చేస్తాం, తీర్థయాత్రలు చేస్తాం. చూడండి, మనకి ఏదైనా కొంచెం గ్యాప్ కావాలనుకుంటే తీసుకుని విహారయాత్రలు చేస్తారు, భక్తి భావనతో తీర్థయాత్రలు చేస్తారు. కానీ ఏ యాత్ర చేసినా ఏమనుకుంటారు, ఇప్పుడు ఏ యాత్ర చేసినా అందరూ వాళ్ళ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరితో కలిసి ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలనుకుంటారు. అందరితో కలిసి ఎంజాయ్ చేస్తూ వెళ్తే ఆ యాత్ర సుఖంగా సాగుతుంది. అలాగే మన జీవన యాత్రలో కూడా మనం అందరితో కలిసిమెలిసి అందరినీ కలుపుకుంటూ వెళ్తే ఈ లైఫ్ జర్నీ కూడా చాలా బాగుంటుంది. ఆత్మ జన్మ మరణ చక్రాల్లో పాత్రని అంటే ఈ యాత్ర చేస్తూ ఉంటుంది. జన్మ మరణ చక్రాల్లో అంటే నిరంతరం ఈ యాత్ర సాగుతూనే ఉంటుంది. చూడండి, పూర్వకాలంలో సాధనాలు లేనప్పుడు వాళ్ళు యాత్రకి వెళ్ళినప్పుడు కాలినడకన వెళ్ళేవారు. ఆ కాలినడకన వెళ్తూ వాళ్ళు ఏం చేసేవారంటే మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకొని కొంచెం సాగి మళ్ళీ నడిచేవారు, మళ్ళీ విశ్రాంతి తీసుకునేవారు, మళ్ళీ అలా మెల్లమెల్లగా ఆ యాత్ర చేసుకుంటూ తీర్థస్థానానికి చేరుకునేవారు. కానీ ఆత్మ ఒక్కసారి పరంధామ నుంచి కిందకి వచ్చిన తర్వాత ఈ జన్మమరణ చక్రాల్లో యాత్ర నిరంతరం చేస్తూనే ఉంటుంది. అంటే పుట్టినప్పటి నుంచి మరణించేందాం. మనం ఏమనుకుంటాం, మరణం అనేది అంటే ఇది యాత్ర స్టాప్ అయినట్టు కాదు. అంటే ఆత్మ తన యాత్రని మార్చుకుంటుందంటే, కానీ యాత్ర సాగుతూనే ఉంటుంది. చూడండి, మనం ఏదైనా ఒక ఊరికి వెళ్ళాలనుకోండి, ఆ ఊరికి వెళ్ళినప్పుడు మనం 2-3 ట్రైన్లు మార్చాలనుకోండి, ఆ ట్రైన్లో యాత్ర పూర్తవుతుంది. మళ్ళీ ఇంకో ట్రైన్ ఎక్కుతాం, అక్కడ యాత్ర పూర్తయితే ఇంకో ట్రైన్ ఎక్కుతాం. అలానే ఆత్మ కూడా ఏం చేస్తుంది, ట్రైన్ మార్చుకున్నట్టు. అంటే మరణం అంటే ట్రైన్, అంటే ఈ ట్రైన్ దిగి ఇంకో ట్రైన్ ఎక్కుతుంది. మళ్ళీ కొత్త సంబంధాలు, సంబంధికులు, పరిస్థితుల మధ్య ఆత్మ తన యాత్రని కొనసాగిస్తూనే ఉంటుంది. అలా ఈ యాత్రకు అనేది ఎండ్ లేదు. అంటే ఎప్పుడు నిరంతరం యాత్ర సాగుతూనే ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి, మనం ఈ యాత్రని అలసిపోకుండా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలి అంటే ఈ జీవన యాత్రలో కూడా కొన్ని నియమాలు, కొన్ని పద్ధతులు, కొన్ని సిస్టమ్స్. మనం డ్రైవింగ్ చేస్తున్నాం, ఆ డ్రైవింగ్ చేసినప్పుడు కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి పాటిస్తూ మనం మంచిగా డ్రైవింగ్ చేస్తే మనం సాఫీగా మనం చేరుకున్న గమ్యానికి చేరుకోగలుగుతాం. అలాగే ఈ జీవన యాత్రలో కూడా కొన్ని చిన్న చిన్న విషయాల మీద మనం అటెన్షన్ పెడుతూ వెళ్తే ఈ జీవన యాత్ర అంటే ఈ లైఫ్ జర్నీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఉన్నంతకాలం, ఈ యాత్రలో ఉన్నంతకాలం మనతో ఉన్న వాళ్ళతో మనం కలిసిమెలిసి అందరినీ కలుపుకుంటూ హ్యాపీగా యాత్ర చేయగలుగుతాం. చూడండి, మనం యాత్రలకు వెళ్ళినప్పుడు ఏదైనా దూరమైన యాత్రలకు వెళ్తాము, అమర్నాథ్, బద్రీనాథ్. అప్పుడు వెళ్ళినప్పుడు మనకి యాత్రలో కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. తుఫాన్లు వస్తాయి, వరదలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, ఇలా సునామీ, ఇలా కొన్ని మన యాత్రలో అడ్డంకులు వస్తాయి. ఆ అడ్డంకులు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, యాత్ర నిలిపివేస్తారు. మళ్ళీ ఆ తుఫాను అది క్లియర్ అయిపోగానే మళ్ళీ యాత్ర స్టార్ట్ అవుతుంది. కానీ ఈ జీవన యాత్రలో తుఫాన్లు వచ్చినా, భూకంపాలు వచ్చినా, వరదలు వచ్చినా, సునామీ ఏదొచ్చినా మనం 2 రోజులు ఆగి మళ్ళీ యాత్ర చేద్దామంటే కుదరదు. ఈ యాత్ర అయితే నిరంతరము సాగుతూనే ఉంటుంది. మరి మన జీవన యాత్రలో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, వాటి నుంచి మనం ఎలా బయటపడాలి, ఎలా తప్పించుకోవాలో నేర్చుకుంటే మనం ఈ జర్నీని ఎంజాయ్ చేస్తూ చేయగలుగుతాం. సక్సెస్ఫుల్గా యాత్రను మనం పూర్తి చేయగలుగుతాం. యాత్రలో వెళ్ళినప్పుడు తుఫాన్లు అంటే ఏంటి, మనం పాస్ట్ విషయాలు. ఒకసారి మనం బాగానే ఉంటాం, లైఫ్లో అన్ని సిచ్యువేషన్స్ బాగానే ఉంటాయి, కానీ మన మనసులో పాస్ట్ జరిగిపోయిన విషయాలు ఎలా వస్తాయంటే తుఫాన్లా, అయ్యో ఆ టైంలో అలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరగకుండా ఉండాల్సింది అంటే మన మూడ్ ఆఫ్ అయిపోతుంది. మనం కనెక్ట్ అయ్యే యాత్ర అంటే హ్యాపీగా యాత్రను చేయలేం. ఇప్పుడు ఆ వ్యక్తులు, ఆ పరిస్థితులు లేకపోయినా మన మనసు మాటికి పాస్ట్ జరిగిపోయిన విషయాల మీదకి వెళ్తూ ఉంటే అవి ఎలా తుఫాన్లలాగా మనల్ని బాధ పెడుతుంటాయి. వర్తమానం కూడా ఏమవుతుంది, అదే పాస్ట్ ఎలా బాధలో పోయిందో వర్తమానం కూడా అదే బాధల్లో కలిసిపోతుంది. అంటే యాత్ర చేస్తాం, కానీ ఆ జీవన యాత్ర ఎలా ఉంటుంది, చాలా భారంగా ఉంటుంది.
అందుకే మనము ఎంత వీలైతే అంత పాస్ట్ ఈజ్ పాస్ట్, జరిగిపోయిన విషయాల్ని తలుచుకుంటూ, జరిగిపోయిన పరిస్థితులు, ఏదైనా వ్యక్తులు, వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ ఆ పాత విషయాల్ని మోసుకుంటూ మనం ఆ భారంతో యాత్ర చేసామనుకోండి, ఇప్పుడు మనం ఖాళీగా ఫ్రీగా యాత్ర చేస్తే బాగుంటుంది. బరువులు మోసుకుని నడవాలంటే నడవలేం కదా, ఎంతో కాలం యాత్ర చేయలేం. అందుకే మనం యాత్రలో ఏం చేయాలి, ఈ గతం విషయాలు, పాస్ట్ విషయాలు, ఆ తుఫాన్లను మోసుకుంటూ యాత్ర చేయొద్దు. మనం భగవంతుని గుర్తు చేస్తూ ఉంటామో మన మనసులో జామ్ అయి ఉన్న ఈ పాత విషయాలన్నీ క్లియర్ అయ్యి మన మనసు లైట్గా అవుతుంది. అప్పుడు మన జర్నీ ఎలా ఉంటుంది, బాగుంటుంది. ఇంకా చూడండి, భూకంపాలు రావచ్చు. భూకంపాలు అంటే ఏంటి, భూకంపాలు వచ్చినప్పుడు భూమి బీటలు వేస్తుంది కదా, అలాగే మన హృదయంలో కూడా బీటలు వస్తాయి. ఏం బీటలు వస్తాయి అంటే మనం అందరితో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం, వీళ్ళు ఇలా ఉండాలి, వాళ్ళు అలా ఉండాలి. ఆ ఎక్స్పెక్టేషన్స్ మంది ఒకవేళ మనం అనుకున్నది జరగలేదు, మనం వాళ్ళతో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాము, అది పూర్తి కాలేదనుకోండి, అప్పుడు మన హృదయంలో ఏమవుతుంది, బీటలు ఏర్పడతాయి, అంటే భూకంపాలు ఏర్పడతాయి. అందుకనే ఏం చేయాలి, మన అన్ని సంబంధాలు ఎవరితో, భగవంతుడితో జోడించడం నేర్చుకోవాలి. తల్లి, తండ్రి, టీచర్, గురువు, సర్వ సంబంధాలు ఆయనతోనే కదా. మనం భగవంతుడితో సంబంధాలను జోడించి ఆయనతో అన్ని సంబంధాల సుఖాన్ని పొందుతూ ఈ యాత్ర చేస్తే యాత్ర చాలా సుఖంగా ఉంటుంది. అంతేగాని మనం వ్యక్తులతో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళ దగ్గర లేనిది మనకి ఎలా ఇస్తారు. వాళ్ళు స్నేహంగా ఉండాలి, వీళ్ళు ప్రేమగా ఉండాలి, వాళ్ళు ఇలా ఉండాలి, వీళ్ళు ఇలా ఉండాలి, అందరి నుంచి ఆశిస్తాం. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఖజానా లేనప్పుడు మన దగ్గరికి ఎలా వస్తుంది, మనందరికీ ఇచ్చేవాడు ఎవరు, పరమాత్మ కదా. అంటే మన మనసును చిన్నబుచ్చుకోవద్దు అంటే, మన మనసులో ఎలాంటి డిస్టర్బెన్స్, అలర్జీ రావద్దు అంటే మనం ఏం చేయాలి, అందరితో కలిసి ఉండాలి. కానీ మన బుద్ధిని ఎవరితో జోడించాలి, భగవంతుడితో. ఎంత మనం భగవంతుడితో బుద్ధిని జోడిస్తూ ఉంటామో అప్పుడు మన లైఫ్లో భూకంపాలు అనేవి రావు. భూకంపాలు లేకపోతే మన యాత్ర ఎలా అవుతుంది, సాఫీగా సాగుతుంది. ఇంకా వరదలు అంటే ఏంటి, వ్యర్థ సంకల్పాలు, నెగిటివ్ వేస్ట్ థాట్స్ యొక్క వరద. అంటే అది ఎంత స్పీడ్గా, ఎంత వేగవంతంగా వస్తాయంటే వ్యర్థ సంకల్పాలు, వేస్ట్ థాట్స్ మనం ఆపలేము, మనం చాలా స్పీడ్గా వస్తాయి. ఆ స్పీడ్లో అంటే వరదలో చూడండి, ఏ వరద వచ్చిందనుకోండి దాంట్లో కొట్టుకుపోతాయి, వ్యక్తులు కొట్టుకుపోతారు, వస్తువులు అన్నీ కొట్టుకుపోతాయి. అలాగే మన అమూల్యమైన జీవితం కూడా ఆ ప్రవాహంలో కొట్టుకుపోతుంది. అందుకే మన లైఫ్ జర్నీలో మనం ఏం చేయాలి, వరదలు రాకుండా చూసుకోవాలి. వరదలు అంటే నెగిటివ్ థాట్స్, వేస్ట్ థాట్స్. ఈ ప్రవాహం నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి. మరి ఈ ప్రవాహం నుంచి వేస్ట్, నెగిటివ్ థాట్స్, ఆ స్పీడ్ని మనం కంట్రోల్ చేయాలంటే మన మనసుకి మంచి ఆలోచనలు, ఆధ్యాత్మిక జ్ఞానం అనే భోజనం పెట్టాలి. ఎంత మనం ఆధ్యాత్మిక జ్ఞానం, మంచి విషయాలు వింటాము, పాజిటివ్గా థింక్ చేయడం నేర్చుకుంటాము, అప్పుడు మన జీవన యాత్రలు ఏమవుతాయి, వరదలు తగ్గుతాయి. ఇంకా సునామీ అంటే ఎలా ఉంటుంది, సముద్రం అలా అంటే ఒక్కసారిగా ఉప్పొంగుతుంది. అలాగే మనలో ఇలా లోపల దాగి ఉన్న కోరికలు, ఆలోచనలు, అంటే మనకి దానిపైన ధ్యాస ఉండదు, కానీ మన మనసులో అవి దాగి ఉంటాయి కదా, ఒక్కసారి ఉప్పెన్లాగా బయటపడతాయి. ఏదైనా చిన్న పరిస్థితి రాగానే, ఏదైనా రాగానే మనలో ఉన్న దాగి ఉన్న కోరికలు ఏమవుతాయి, మరి చాలా బలంగా బయటకు వస్తాయి. అప్పుడు మనం ఏ దారిలో వెళ్తున్నామో మనకి అర్థం కాదు. అందుకే మన మనసు పైన శ్రద్ధ వహించాలి. మన ఆలోచన ఎలా ఉంది, మన కోరికలు ఎలా ఉన్నాయి, మనం సంతృప్తిగా ఉన్నామా లేదా, మనతో ఉన్న వాళ్ళు సంతృప్తిగా ఉన్నారా లేదా. అంటే అప్పుడు మనం అలా మన మనసు మీద మనం శ్రద్ధ పెడుతూ వెళ్తే మన జీవన యాత్రలు ఏం రావు, సునామీలు రావు. చూడండి, కొన్ని తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ జర్నీ ఎలా ఉంటుందంటే అవన్నీ కొండ పర్వతాల పైన ఉంటాయి. బస్సు డ్రైవర్ అందరూ డ్రైవ్ చేయలేరు, బాగా వచ్చిన వాళ్ళే అక్కడ డ్రైవ్ చేయగలుగుతారు. ఎందుకంటే కొంచెం అదుపు తప్పినా అది లోయలో పడిపోతుంది. లోయలో పడిపోతే మళ్ళీ బయటకు తీయడం అనేది కష్టం. అలాగే మన యాత్రలో కూడా ఏమొస్తాయి, ఎలాంటి లోయలు వస్తాయి, పంచవికారాలు, కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం. అంటే ఈ వికారాలనే లోయలో పడిపోతే మళ్ళీ మనం బయటికి రాలేం. ఇప్పుడు కోపం వచ్చింది, మనం అవుట్ ఆఫ్ కంట్రోల్ ఏదన్నా చిన్న పొరపాటు చేస్తే దానికి ఒక్కొక్కసారి లైఫ్ లాంగ్ పనిష్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే వికారాలనే లోయలో పడ్డాము అంటే మనం బయటికి రాలేం, మనల్ని మనం సేవ్ చేసుకోలేం. అందుకే ఈ పంచ వికారాల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి. ఈ వికారాల యొక్క ఆకర్షణ నుంచి రక్షించుకోవాలంటే మనలో మంచి గుణాలను ధారణ చేస్తూ వెళ్తూ ఉంటే ఈ వికారాలని లోయలో పడకుండా మనం సేఫ్గా ఉండగలుగుతాం.
చూడండి, మనం యాత్ర చేస్తున్నారు. ఇప్పుడు వినాయకుడు యాత్ర చేస్తారు. వినాయకుడు యాత్ర చేస్తున్నప్పుడు విగ్రహాలు పెద్ద పెద్దగా పెడితే వాళ్ళకి ఏం చేస్తారు, ఎలాంటి కేబుల్స్, వైర్స్ తగలకుండా ప్రొటెక్ట్ చేసుకుంటూ తీసుకెళ్తారు. ఒకవేళ వైర్స్ తగిలితే కరెంట్ షాక్ అవ్వచ్చు, ఏదైనా ప్రాబ్లం రావచ్చు. అలాగే దానికోసం వాళ్ళు అటెన్షన్ పెట్టి ఆ విగ్రహం వెళ్తున్నప్పుడు ఆ వైర్ దానికి తగలకుండా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు ఉండి ఒకరుండి చూసుకుంటారు. అలాగే మన ఈ యాత్రలో కూడా కేబుల్స్ అంటే బంధాలు, బంధనాలు, నా వాళ్ళు, నాది అనే మోహము, ఆకర్షణ, నాది నాది, ఇది నాది, ఇది నేను, ఈ నాది నా వాళ్ళు, ఈ బంధనాల్లో మనం ఎంత మోహంలో ఎంత చిక్కుకుని వెళ్తామో ఈ కేబుల్స్ ఏం చేస్తే మన యాత్రని ముందుకి నడవనివ్వవు. అందుకే ఈ కేబుల్స్ ఉంటే అందరితో ఉండాలి, మన అన్ని బాధ్యతలు చేస్తూ కూడా నావాడెవరు, పరమాత్మ ఒక్కడే అన్న ఆ భావనతో మనం చేసుకుంటూ వెళ్తే ఈ కేబుల్స్ ఏవి మనకి అడ్డు రాకుండా మన యాత్ర ముందుకి సాగుతుంది. చూడండి, ఇంకా కరెంట్ షాకులు కూడా తగలొచ్చు కదా. కరెంట్ షాక్ అంటే కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే మనం సడన్గా వినాల్సి వస్తుంది. ఎవరైనా మనకి దగ్గర వాళ్ళు చనిపోవచ్చు, మనకి శారీరక అనారోగ్యం రావచ్చు. అంటే అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఈ జీవన యాత్రలో షాక్ తగిలినట్టు అనిపిస్తుంది. మరి అలాంటి షాక్ తగలకుండా ఉండాలంటే ఇంటర్నల్గా ముందు నుంచే మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకోవాలి. మన ఆత్మ పరమాత్మతో సంబంధం జోడించి ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా మనం ఇంటర్నల్గా మనస్సుని ఎంత స్ట్రాంగ్ చేసుకుంటాము. ఎందుకంటే మనం ఈ లైఫ్ జర్నీ చేస్తున్నాం. మనం ఒక ట్రైన్ ఎక్కుతాము, ట్రైన్తో మనం చుట్టుపక్కల వాళ్ళతో కలుస్తాము, మాట్లాడతాము, ఫ్రెండ్లీగా ఉంటాము. కానీ ఎవరు స్టేషన్ వస్తే వాళ్ళు దిగిపోవాలి, అది మనకు తెలిసిన విషయమే కదా. అయ్యో వీళ్ళు మనకి సూట్ అయ్యారు, వీళ్ళు మనతో కలిసి మంచిగా ఉన్నారు, మనతో పాటే జర్నీ చేయాలంటే కుదరదు కదా. ఎవరు స్టేషన్ వస్తే వాళ్ళు దిగిపోతారు. అలాగే లైఫ్ అనే యాత్రలో కూడా ఎవరి రుణం ఎంతవరకు ఉందో అంతవరకు మనతో కనెక్టే ఉంటారు. రుణం పూర్తయిపోతే వాళ్ళదైపోతే వాళ్ళు వెళ్ళిపోతారు, మనదైతే మనం. ఎవరు స్టేషన్ వస్తే వాళ్ళు దిగిపోలే కదా ఈ యాత్రలో. అంతేగాని లైఫ్ లాంగ్ ఎండ్ వరకు మనతో యాత్ర చేస్తారని ఎవరు గ్యారంటీ ఉండదు. అంటే ఎంత ఈ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకుంటామో, ఈ లైఫ్ అనేది యాత్ర, ఈ యాత్రలో మనం వీళ్ళందరితో కలిసి పాత్రని అభినయిస్తున్నాం. ఎవరి పాత్ర పూర్తయిపోతే ఎవరి స్టేషన్ వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు, మన స్టేషన్ వస్తే మనం దిగుతాం, మళ్ళీ ఇంకో జర్నీ అంటే ఇంకో ట్రైన్ ఎక్కుతాం, మళ్ళీ ఇంకొక సంబంధాలు, ఇంకొక తల్లి తండ్రి భార్య పిల్లలు, మనం వీళ్ళతో పాత్రను అభినయిస్తూ వెళ్తాం. అందుకే ఈ యాత్రని అర్థం చేసుకోవాలి. ఎవరు స్టేషన్ వస్తే వాళ్ళు దిగుతారు. అప్పుడు మనకి అలా షాక్ అనిపించదు. అంటే ఎవ్వరు లాస్ట్ వరకు ఉండరు కదా. మనం ముందు నుంచే మనల్ని మనం ప్రిపేర్ చేసుకుని మన మానసిక స్థితిని స్ట్రాంగ్గా చేసుకుంటే అలాంటి ఏవైనా న్యూస్లు విన్నా కానీ మన మనసు ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతుంది. ఇంకా చూడండి, మనం ఏదైనా బండి డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా కొన్నిసార్లు ఇలా ఏదైనా దారిలో అడ్డులు ఉంటే మనం మంచి పేరుకుపోయింది, ఏదైనా పేరుకుపోతే మనం బండి నడిపించడం చాలా కష్టమవుతుంది, యాక్సిడెంట్లు అవుతాయి. అలానే మన లైఫ్ అనే జర్నీలు కూడా యాక్సిడెంట్ ఎందుకు అవుతాయి? యాక్సిడెంట్లు అవడానికి కారణం ఏంటంటే మనకి ఒకరితో అడ్జస్ట్ కాలేం, సంస్కారాన్ని కలుపుకోలేం. వాళ్ళంటే మనకి, మనం అంటే వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉండదు. ఒకవేళ అడ్జస్ట్మెంట్ లేదు, సంబంధాల్లో చూడండి అండర్స్టాండింగ్ అడ్జస్ట్మెంట్ లేకపోయింది అనుకోండి, అప్పుడు అది ఎలా అంటే యాక్సిడెంట్ అయితే ఎలా ఉంటుంది, పెయిన్ ఉంటుంది, బాధ ఉంటుంది కదా, నష్టపోతాం మనం, బండి నష్టపోతుంది, మనకి నష్టం జరుగుతుంది. అలాగే మన లైఫ్ జర్నీలో కూడా మనతో ఉన్న వాళ్ళతో, మనం ఎవరితో వర్క్ చేస్తాము, ఇంట్లో బయట అందరితో మనం అడ్జస్ట్ అయ్యి నడవలేకపోతే, సంస్కారాల్ని కలుపుకొని అండర్స్టాండింగ్తో మనం వెళ్ళలేదు అనుకోండి, అప్పుడు మనకేమైతే రోజు ఏదో ఒక యాక్సిడెంట్, ఏదో ఒకటి వాళ్ళు ఇలా అన్నారని అలా అన్నారని మన మనసు ఎప్పుడు పెయిన్ ఫీల్ అవుతుంటుంది. మరి మనం పెయిన్ ఫీల్ కాకుండా, యాక్సిడెంట్ లేకుండా మన యాత్ర చేయాలంటే మనం కొంచెం అందరినీ అర్థం చేసుకుని సంస్కారాల్ని కలుపుకొని వెళ్ళిపోవడం నేర్చుకోవాలి. ఇంకా మనలో ఎలాంటి నేచర్ ఉండాలంటే, ఇప్పుడు చూడండి ఓవర్టేక్, కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళకంటే మనం బండి ఫాస్ట్గా నడిపించాలి, ఇంకా నేను ఫాస్ట్గా వెళ్ళాలి, వాళ్ళకంటే నేను ముందు వెళ్ళిపోవాలని అలా హై స్పీడ్ పెంచి, హై స్పీడ్ అంటే మనం చాలా స్పీడ్గా బండి డ్రైవ్ చేస్తే ఏమవుతుంది, అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతాం. అవుట్ ఆఫ్ కంట్రోల్ అయి మనం బ్రేక్ వేయలేం, టర్న్ చేసుకోలేం, ఏదన్నా వచ్చినా కానీ మళ్ళీ మనం నియంత్రించుకోలేం, యాక్సిడెంట్ జరుగుతుంది. అలానే మన లైఫ్ జర్నీలో కూడా మన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, మనం అందరికంటే ముందు వెళ్ళాలి, నాకు పేరుండాలి,
నాకు గౌరవం దొరకాలి, పేరు ప్రతిష్టలు ఉండాలి, నేను అందరికంటే ముందెళ్ళాలని ఓవర్టేక్ చేయాలని అనుకుంటాం. అలా ఓవర్టేక్ చేసి వెళ్తే ఏమవుతుందంటే నష్టం ఎవరికి జరుగుతుంది? ఎవరైతే బండి ఫాస్ట్గా నడిపిస్తాడో వాళ్ళకే నష్టం జరుగుతుంది కదా. అందుకే మనకు ఒక విషయం అర్థం కాదు, అంటే మనం ఇక్కడ పార్ట్ని ప్లే చేస్తున్నాం. ఈ విధిలో ఎలా అంటే సమయానికంటే ముందు భాగ్యం కంటే ఎక్కువ ఏది దొరకదు. ఏ సమయానికి ఏది మన దగ్గరికి రావాలో, మన భాగ్యంలో ఏది ఉందో మన దగ్గరికి తప్పకుండా వస్తుంది. మనం వేరే వాళ్ళని ఓవర్టేక్ చేసి వేరే వాళ్ళని లాగి మనం ముందుకు వెళ్తే మన దగ్గర ఏమీ రాదు. అందుకే మనం ఓవర్టేక్ చేయొద్దు. వేరే వాళ్ళు కూడా దారినివ్వాలి, వాళ్ళని కూడా ముందుకు నడిపించాలి. వేరే వాళ్ళు కూడా దారి ఇచ్చి ముందుకు నడిపించగలిగితే మనం ఎవరితో కాంపిటీషన్ పడకుండా అందరికంటే నేనే ముందుండాలి, నా పేరు ముందుండాలి, నాకే అన్నీ దొరకాలి, ఇలా కాంపిటీషన్ నేచర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే యాక్సిడెంట్ జరుగుతాయి. అప్పుడు మన లైఫ్ అనే జర్నీని హ్యాపీగా ముందుకి నడిపించలేదు. అందుకే మనం ఈ జర్నీ చేస్తున్నప్పుడు ఈ జీవన యాత్రలో మనం వేటి మీద అటెన్షన్ పెట్టాలి? భూకంపాలు, వరదలు, తుఫాన్లు ఎలా బయట యాత్రలో వస్తాయి, అలాగే ఇంటర్నల్గా భూకంపాలు వస్తాయి, ఇంటర్నల్గా వరదలు వస్తాయి, ఇంటర్నల్గా తుఫాన్లు వస్తాయి. ఈ తుఫాన్లు, ఈ వరదలు, ఈ భూకంపాలు ఎవరి చేతుల్లో ఉన్నాయి? మన చేతిలోనే ఉన్నాయి కదా. బయట ప్రకృతిని మనం ఏం చేయలేం, ఆపలేం. కానీ మన ఇంటర్నల్ వచ్చే తుఫాన్లు, భూకంపాలు ఎవరి చేతిలో ఉన్నాయి? మన చేతిలోనే ఉన్నాయి కదా. అందుకే మనం ఎవరితో ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. అందరికంటే నేనే ముందు వెళ్ళిపోవాలి, ఒకరిని లాగి నేను వెళ్ళిపోవాలని ఆలోచన ఉండదు. ఇంకా పాస్ట్ చింతనలో ఉండద్దు. నెగిటివ్ సంకల్పాలు, వ్యర్థ ఆలోచననే వరదలో కొట్టుకుపోకుండా మన జీవన యాత్రను చేస్తే మన లైఫ్ జర్నీ చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ యాత్ర చాలా సంతోషంగా, సుఖంగా, సక్సెస్ఫుల్గా మనం ఈ యాత్రని చేయగలుగుతాం. ఇంకా మనం ఈ యాత్రలో ఎవరు మనతో ఉంటారు? చూడండి, ఏదైనా లాంగ్ యాత్రకి వెళ్తే మనం ఒంటరిగా వెళ్ళలేం. అందరితో కలిసి వెళ్తే ఆ యాత్ర ఎంత లాంగ్ చేసినా మనకి యాత్ర చేసిన ఫీలింగ్ ఉండదు. అలాగే ఈ యాత్రలో మనతో పాటు ఉండేవారు ఎవరు? లాస్ట్ వరకు భగవంతుడు మాత్రమే మనతో పాటు ఉంటాడు. అందుకే పరమాత్మను మనం తోడు చేసుకోగలిగితే పరమాత్మ ఇచ్చిన జ్ఞాన చింతన, భగవంతుని తోడు చేసుకోవాలి. ఆయన చెప్పిన జ్ఞానాన్ని మనం తోడు చేసుకుని వెళ్తే ఈ యాత్ర లాస్ట్ వరకు, అంటే ఒంటరిగా మనం చేయలేము. ఈ యాత్ర అంటే యాత్రలో అప్ అండ్ డౌన్స్, ఎత్తు పొలాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, విఘ్నాలు వస్తాయి, పరిస్థితులు వస్తాయి. మరి వీటన్నిటిని దాటుతూ కూడా మనం ఈజీగా యాత్ర చేయాలంటే సర్వశక్తివంతుడైన భగవంతుడు చేయి పట్టుకుంటే ఆయన. ఇప్పుడు చూడండి, పిల్లలు ఉన్నారు, పిల్లలు ఏం చేస్తారు? రోడ్ క్రాస్ చేయాలంటే రోడ్ చాలా ట్రాఫిక్ ఉంటుంది. క్రాస్ చేయాలంటే చిన్నపిల్లలు క్రాస్ చేయలేరు. ఏం చేస్తారు వాళ్ళు? అమ్మా నాన్న చేయి పట్టుకుంటారు. అమ్మా నాన్న చేయి పట్టుకుంటే వాళ్ళకి ఎంత ట్రాఫిక్ ఉన్నా ఎలా ఉన్నా వాళ్ళకి ఏం టెన్షన్ ఉండదు. వాళ్ళు హ్యాపీగా ఆడుతూ పాడుతూ వెళ్తారు. అమ్మా నాన్న బాధ్యత. అమ్మా నాన్న ఏం చేస్తారు? ఏది స్కూటర్ వస్తుందా, కార్ వస్తుందా, ఆగి వెళ్ళాలా, లేకపోతే స్పీడ్గా వెళ్ళిపోవాలా, పిల్లల్ని జాగ్రత్తగా తీసుకువెళ్తారు. అలాగే మనం కూడా ఈ జీవన యాత్రలో ఈజీగా వెళ్ళాలి అంటే ఎంత ట్రాఫిక్ ఉన్నా ఎలా ఉన్నా మనం దాటుకుని వెళ్ళాలంటే మనం కూడా ఏం చేయాలి? భగవంతుడు చేయి పట్టుకోవడం నేర్చుకోవాలి. మరి ఆయన చేయి పట్టుకుని మనం నడవగలిగితే, ఆయన చేయి పట్టుకోవాలంటే ఆయన చెప్పిన మాటలు మన బుద్ధిలో పెట్టుకుని నడుస్తూ వెళ్తే అప్పుడు మన బాధ్యత ఎవరు తీసుకుంటారో ఆయన తీసుకుంటారు. ఇప్పుడు పిల్లలు ఎలా? తల్లిదండ్రులు చేయి పట్టుకోగానే వాళ్ళకి ఏం అనిపించదు, ఎంత ట్రాఫిక్ ఉందని ఆలోచన కూడా రాదు, నేను ఎలా దాటాలని భయం అనిపించదు, ఎందుకంటే అమ్మ నాన్న ఉన్నారు, దాటిస్తారు కదా. అలాగే మనం కూడా ఈ జీవన యాత్రలో ఒడిదుడుకులు, ఎత్తు పొలాలు ఏం వచ్చినా అవి వస్తాయి, వెళ్ళిపోతాయి. కానీ మనం ఎవరు చేపట్టుకోవాలి? భగవంతుడు చేపట్టుకోవాలి. ఆయన చేపట్టుకుంటే మనకు అవి ఎన్ని వచ్చినా ఇంత పెద్దది వచ్చిందని ఆలోచన కూడా రాదు. ఇంకా యాత్రలో మనం ఎలా ఉండాలంటే అలర్ట్గా ఉండాలి. అలర్ట్గా ఉండగలిగితే మళ్ళీ జాగృత ఉండాలి, ఆధ్యాత్మిక చైతన్యం ఉండాలి, నేను ఆత్మాని స్మృతి ఉండాలి. ఇంకా మనం ఎలాంటి కర్మ చేస్తామో అలాంటి ఫలితం, మనం ఏం చేస్తామో మన దగ్గరికి అదే వస్తుంది. అందుకే మనం యాత్రలో మన కర్మలపైన కూడా మనం అటెన్షన్ పెట్టుకుని భగవంతుడు చేయి పట్టుకుని జాగృతతో ముందుకు వెళ్తే ఈ యాత్ర చాలా బాగుంటుంది. లేకపోతే మనం ఈ తుఫాన్లు, ఈ వరదలు వీటిలో పడి కొట్టుకుని పోయి, అంటే యాత్ర చేయాల్సిందే. మన ఈ జీవన యాత్ర మనం ఎప్పుడూ ఆపలేం, యాత్ర చేయాలి. కానీ యాత్ర ఎలా చేయాలి? భారంగా చేయొద్దు, ఈజీగా చేయాలి. చూడండి, పూర్వకాలంలో యాత్రలకి సాధనాలు లేవు కాబట్టి కాలినడకను వెళ్ళేవారు. తర్వాత బస్సులు వచ్చినాయి, బస్సుల్లో వెళ్ళేవారు. తర్వాత ట్రైన్స్, తర్వాత ఏమొచ్చినాయి? ఫ్లైట్ వచ్చింది. ఇప్పుడు కాలినడకన యాత్రకు వెళ్ళడానికి, బస్లో యాత్ర చేయడానికి, ట్రైన్లో యాత్ర చేయడానికి, ఫ్లైట్లో
ఈ 4 ఇట్లా తేడా ఉంది. మనం కాళ్ళనడకన వెళ్ళినప్పుడు ఏమనుకున్నాం, బస్సు ఓకే అబ్బా బాగా వచ్చింది అనుకున్నాం. బస్ కంటే బెటర్ ఏమనిపించింది, ట్రైన్ అనిపించింది. ట్రైన్ కంటే బెటర్ ఏమనిపిస్తుంది, ఫ్లైట్. అందరూ ఏమనుకుంటారు, వీలైతే ఫ్లైట్ జర్నీ షార్ట్ టైంలో ఈజీగా చేరుకోవచ్చు అంటారు. కానీ మనం ఫ్లైట్ జర్నీ చేయాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఫ్లైట్ జర్నీ అంటే ఏంటి, సమయానికంటే ముందే చేరుకోవాలి. ఇంకా ఫ్లైట్ జర్నీ వాళ్ళు లగేజ్ ఎక్కువ తీసుకెళ్ళరు. ఎంత వాళ్ళు ఎక్కువ లగేజ్ తీసుకువెళ్తే మళ్ళీ దానికి ఫైన్ పే చేయాల్సి ఉంటుంది, కస్టమ్స్లో ఆగాల్సి ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే మన యాత్ర చాలా సుఖంగా, ఫైనల్ యాత్ర కూడా మన ఆత్మలందరం ఎక్కడి నుంచి వచ్చాము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నిటికంటే పైన పరంధామం. అక్కడ మనం భగవంతుడి దగ్గర పరంధామంలో పైన ఉండాలి. అక్కడ నుంచి మనం మెల్లగా జీవితమైన యాత్ర చేయడానికి ఈ ప్రపంచంలో వచ్చాం. ప్రపంచంలో వస్తూ యాత్ర జనన మరణ చక్రాల్లో, అంటే ఒక ట్రైన్ వదిలి ఇంకో ట్రైన్ వదిలి ఇంకో ట్రైన్, అలా మనం ఈ యాత్రను కొనసాగిస్తూ వచ్చాం. ఇప్పుడు సమయం ఏమొచ్చిందంటే మన యాత్ర పూర్తయ్యే సమయం వచ్చింది. ఇప్పుడు రిటర్న్ జర్నీ, మనం తిరిగి ఇంటికి వెళ్ళే సమయం వచ్చింది. స్వయంగా భగవంతుడే ఈ కలియుగ అంతిమ సమయంలో ఈ ప్రపంచంలో అవతరించి మనల్ని రిటర్న్ తిరిగి, నీ యాత్ర అయిపోయింది, తిరిగి ఇంటికి వెళ్దామని చెప్తున్నాడు. ఇప్పుడు ఆయనతో పాటు ఇంటికి వెళ్ళే సమయం. మరి ఆయనతో పాటు మనం ఎలా, ఫ్లైట్లో వెళ్ళాలి కదా. ఫ్లైట్ అంటే ఈజీగా హ్యాపీగా వెళ్ళాలంటే ఏం చేయాలి, మనం చేసుకున్న వికర్మలు, పాపకర్మలు, రుణాలు, కర్మబంధనాలు, ఈ భారాన్ని మోసుకుని మనం ఫ్లైట్ ఎక్కగలుగుతామా? ఫ్లైట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా ఎక్కువ వెయిట్ ఉంటే. అలాగే మనం ఇవన్నీ బరువుల్ని మోసుకుని రిటర్న్ జర్నీ చేయాలంటే చాలా కష్టం. మరి ఈ బరువులన్నీ మనతో పాటు ఉంటే మనము ఆగాల్సి ఉంటుంది. మరి దానికి ఫైన్ పే చేయాల్సి ఉంటుంది, అంటే పనిష్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే యమపురిలో ఆగాలి, పనిష్మెంట్ తీసుకోవాలి, ఆ లగేజ్ని క్లియర్ చేసుకోవాలి, వెళ్ళాలి. మరి లాస్ట్లో ఫైనల్లో క్లియర్ చేసుకునే కంటే భగవంతుడు మనకి ఈజీగా చెప్తున్నాడు. అన్ని కర్మలు చేస్తూ కూడా ఎంత మనం పరమాత్మని గుర్తు చేస్తామో, ఆయన చెప్పిన జ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ కర్మ యోగం రెండింటిని బ్యాలెన్స్ చేస్తాం. అంటే కర్మ చేస్తూ కూడా ఆయన్ని మనం గుర్తు చేస్తాం, కర్మ చేస్తూ కూడా ఆయనతో మన బుద్ధి, అంటే ఆయన ఏం చెప్తున్నాడు, కర్మ చెయ్యాలి కానీ నేను కాదు, ఆయన చేయిస్తున్నాడు, నేను నిమిత్త మాత్రం అనే భావనతో చేస్తూ వెళ్తే ఏమవుతుందంటే మన జన్మజన్మలు ఈ భారాలు బరువులన్నీ తీరిపోయి ఆత్మ ఎలా ఈజీగా, అంటే ఫ్లైట్ జర్నీ అంతే ఈజీగా మనం తిరిగి ప్రయాణం రిటర్న్ జర్నీ చేయగలుగుతాం. రిటర్న్ జర్నీ చేయాలంటే ఈ మన దగ్గర ఉన్న బరువులన్నీ క్లియర్ అయితేనే మళ్ళీ మనం పరమాత్మతో తిరిగి ఇంటికి వెళ్ళగలుగుతాం. మరి ఆయనతో తిరిగి ఇంటికి వెళ్ళాలి అన్న ఈ జీవనయాత్రను మనం ఈజీగా చేయాలన్నా మనకు ఆధ్యాత్మిక జ్ఞానం అనేది చాలా అవసరం. మరి ఈ జర్నీలో మనం భగవంతుడిని మనవాడిగా ఆయన చేయి పట్టుకుని ఈ యాత్రను మనం ఈజీగా హ్యాపీగా ఎంత మనం ఆయన చేయి పట్టుకుంటాం, ఆయన్ని మన వెంట ఉంచుకుంటాము, అప్పుడు ఏ ట్రాఫిక్ వచ్చినా ఏది వచ్చినా మనకి ఏమనిపించదు. ఎందుకంటే బాధ్యత ఎవరిది, ఆయనది కదా. మనం ఈజీగా దాటి వెళ్ళిపోగలుగుతాం. మరి రిటర్న్ జర్నీ వెళ్ళాలంటే మన జన్మజన్మలు ఈ భారాన్ని అంతా దించుకుంటేనే ఆత్మ సంతోషంగా హ్యాపీగా తిరిగి ఇంటికి వెళ్ళగలుగుతుంది. మళ్ళీ ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.